శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని చెప్పి 87 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పేదరికం అన్నటువంటి కారణంగా రేషన్ సరుకులు ఎన్నిస్తుంది. పేదరిగా 87 లక్షల మందిని గుర్తించారు. రాష్ట్రమే 1,47,000 మందిని గుర్తించింది. అంటే దాదాపు 60 లక్షల మంది ఎక్స్ట్రాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి సందర్భంలో ఈ ఫేక్ ఎక్కువగా ఉంటాయి అన్నటువంటిది అందరికీ తెలిసిందే. కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్టుగా ఈ ఫేక్ తీస్తే కనుక పెద్ద ఉద్యమం వస్తుంది. 60 లక్షల మందికి కార్డులు క్యాన్సిల్ చేస్తే 60 × 2 ఓట్లు వేసుకుంటే 1,20,00,000 పోతాయి. కాబట్టి ఆ ధైర్యం చేయరు, అలాగని తీయకుండా ఉండరు. దానికి ఎంత మేరకు తీయాలి ఈ ఎత్తుగడలు వేస్తుంటారు. కొత్త అడుగులు ఇప్పటికీ పింఛన్లు దాదాపు 2.5 లక్షల మందికి తీసేశారన్నది మొన్నటి లెక్కల పరంగా వైసీపీ ఆరోపణ చేస్తుంటే ఇప్పుడు ఈకేవైసీ పూర్తయితే ఈనాడులో వచ్చినటువంటి కాకపోతే సిటీ ఎడిషన్లో రాసుకొచ్చినటువంటి వార్త. ఒక్క గుంటూరు జిల్లాలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే 84,184 కార్డులు ఉంటే 2,49,573 యూనిట్లుంటే 2,27,687 మంది పూర్తి చేసుకున్నారు. అంటే 84,184 కార్డులకు గాను ఆ కార్డుదారులు అందులో ఉన్న కుటుంబాలతో కూడా కలిపితే 2,49,573 అయితే అందులో ఈకేవైసీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు తంబేసి అది చూపించుకోవాలి. అలాగే 2,27,687 మంది పూర్తి చేసుకున్నారు. ఇంకా 21,886 మంది పూర్తి చేసుకోలేదు. అంటే వాళ్ళు ప్రస్తుతం అనర్హులు. ఇది ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరులోపు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకోబోతే అంటే రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నారో అంతమంది అక్కడ నమోదు ఒకసారి మళ్ళీ క్రాస్ చెకింగ్ చేయించుకోబోతే ఎంతమంది అయితే చేయించుకోలేదో వాళ్ళ రేషన్ ఆగిపోతుందట. ఇది మనం చెప్పట్లేదు, ఈ వార్త చెప్తున్నటువంటి అంశం. కాబట్టి రేషన్ ఇప్పుడు రేపు పొద్దున ఆపేస్తే మళ్ళీ అదొక పెద్ద రచ్చ, అదొక పెద్ద చర్చ. ఏం జరుగుతుందో చూడాలి.